హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ అలాగే డిప్లొమా పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి పర్మనెంట్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 56,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అండ్ అలాగే ఎలాంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు. ఈ జాబ్స్కి చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి. కాబట్టి లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. గాయస్, ముందుగా యొక్క జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 13th జూన్ వరకు అయితే టైం ఉంది. సో ఈ డేట్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. ఇంకా ఎక్కువ టైం అయితే లేదు. కాబట్టి వీలైనంత తొందరగా వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ జాబ్స్కి మనకి ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా అప్లై చేయాలి. అలాగే ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి చాలా త్వరగా, అంటే జూలై 1st వీక్లోనే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీకు చాలా త్వరగా జాబ్లో అయితే చేరొచ్చు అనమాట. అంటే మనకి దాదాపుగా ఆగస్ట్ మంత్లోనే మీకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో మీకు కనుక అర్జెంటుగా మాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు, సో వాళ్ళకి మాత్రం ఇది ఒకటి బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. సో ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీరు ఏ డిస్టిక్ వాళ్ళైనా, మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు సో డెఫినెట్గా కామెంట్ చేయండి. అన్ని జిల్లాల వారు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి నాన్ గెజిటెడ్ పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు గ్రూప్ సి హోదాలో లెవెల్ 2 అండ్ లెవెల్ 4 ప్రకారం సాలరీస్ అయితే ఉంటాయి. అంటే భారీ స్థాయిలోనే మీకు సాలరీస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే అలవెన్సెస్ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ పే చేయడం జరుగుతుంది. అలాగే క్వాలిఫికేషన్స్ కూడా మనకి ఇక్కడ చూడండి. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10+2 లేదా 12th ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. అంటే సో మీరు ఇంటర్మీడియట్ కానీ ఇంటర్మీడియట్తో సమానమైనటువంటి ఈక్వాలెంట్ అర్హత, అంటే లైక్ మీరు డిప్లొమా పాస్ అయినా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు కంప్యూటర్ టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. మీకు ఒకవేళ స్కిల్స్ లేకున్నా కూడా ప్రాబ్లం లేదు, అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కొన్ని పోస్టులకేమో 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఇచ్చారు. మరికొన్ని పోస్టులకేమో 18 నుంచి 27 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి జనరల్ వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్. సో దీంతోపాటు ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్. ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో అన్నీ కూడా ఈ జాబ్స్ అనేవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, మెయిన్స్ అంటావు ఇలా ఉండవు. ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది పాస్ అయితే మీకు ఫర్దర్గా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు టైపింగ్కి సంబంధించి. ఇక్కడ మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్తో పాటు జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి అయితే ఇక్కడ మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో టోటల్గా వచ్చేసి ఇక్కడ 2 hours 200 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. దాని తర్వాత స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మీరు ఒకవేళ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులు అంటే సచివాలయ అసిస్టెంట్ అంటాం కదా, సో వాటికి అప్లై చేస్తే మీకు ఎగ్జామినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే మెంటల్ అబిలిటీ టెస్ట్ సంబంధించి ఒక పేపర్ ఉంటుంది. పేపర్ 2లో ఏమో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి పేపర్ అనేది ఉంటుంది. సపరేట్గా ఉంటే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ యొక్క
ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ సచివాలయ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మీకు పేపర్ 1లో నెగటివ్ విధానం ఉండదు, కానీ పేపర్ 2లో మాత్రం నెగటివ్ విధానం అనేది ఉంటుంది. 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. మీకు ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మాత్రం రాత పరీక్ష అనేది మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉండదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడ కండక్ట్ చేస్తారనేది మనకి నోటిఫికేషన్లో ఇవ్వలేదు. ఫర్దర్గా మనకి ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ చేస్తారు. సో మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే ఫస్ట్ పాయింట్లో క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో 14th పాయింట్లో మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మన సొంత రాష్ట్రాల్లో కూడా మీరు పోస్టింగ్ అనేది పొందే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఎవరెవరికి ఫీ లేదు అంటే ఉమెన్ క్యాండిడేట్స్, అలాగే సిఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీ లేదు, ఫ్రీగా అప్లై చేయాలి. సో మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీరు నోటిఫికేషన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది, మీరు వెబ్సైట్లోకి అయితే వెళ్తారు. మనకి ఒక నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు ఫస్ట్, దాని తర్వాత ఈ జాబ్స్కి కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే మనకి సిఎస్ఐఆర్ నుంచి రీసెంట్లీగా వివిధ రకాల అనుబంధ సంస్థలు ఉంటాయి కదా, సో ఆ సంస్థల నుంచి చాలా నోటిఫికేషన్స్ అనేవి పడుతున్నాయి. సో దాదాపుగా మనకి ఈ సంవత్సరంలో 400 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ మనకి జనవరి మంత్లోనే వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో ఆ విధంగా ఆ యొక్క చెప్పినటువంటి విధంగానే వీళ్ళు 1 by 1 వివిధ సంస్థలకి సంబంధించి అన్ని నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా అయితే రిలీజ్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేటువంటి సంస్థ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. మీకు పోస్టింగ్ ఇనీషియల్గా ఎక్కడ వచ్చినా కూడా అది ఆలోచించొద్దు. సో కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే చాలా దూరం అని చెప్పేసి ఎక్కువ మంది అప్లికేషన్స్ పెట్టుకోరు. కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్స్ని మీరు కనుక చాయిస్గా తీసుకుంటే, సో మీరు డెఫినెట్గా టార్గెటెడ్గా పెట్టుకుంటే సో మీకు ఈజీ అయితే అవుతుంది. మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అన్ని నోటిఫికేషన్స్కి దాదాపుగా సేమ్ ఉంటుంది, ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. కాబట్టి సో మనం చెప్పినటువంటి సిలబస్ ఏదైతే టాపిక్స్ ఉన్నాయో అవి మీరు ప్రిపేర్ అయితే మీరు ఏ నోటిఫికేషన్కైనా మీరు ఇక ఎగ్జామ్ అనేది క్లియర్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అనేది పంపించాలి. సో ఏ అడ్రస్కి పంపించాలి అన్ని డీటెయిల్స్ నేను నోటిఫికేషన్లో ఇచ్చారు, మీరు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే జనరల్ డిపార్ట్మెంట్లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ పోస్ట్ కోడ్ అనేది ఇచ్చారు, అలాగే వేకెన్సీస్ ఇచ్చారు. అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో కూడా వేకెన్సీస్ ఇచ్చారు. స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించి అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. సో అన్ని పోస్టులకి సంబంధించి జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఓబీసీకి సంబంధించి కూడా వేకెన్సీ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇంటర్మీడియట్ కానీ మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా అలాగే డిప్లొమా కంప్లీట్ చేసినా సో మీకు చాలా త్వరగా జాబ్ కావాలి అనుకుంటే ట్రై చేయండి. మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.